ఏమైందో చూస్తాం. ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదమైనా సరే నేను కూర్చుంటే మీరు ఇవ్వకుంటే నా మాట మర్యాద ఏదో మీరు ఎక్కడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ లో. ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదైనా కానీ మా ఎమ్మెల్యే మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటాను. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? ఈ సిఎస్ సొసైటీ వల్ల ఒక మాట చెప్పారు. నిన్న నా దగ్గరికి ఆదివారం కావడంతో అందరూ వచ్చారు. మంగళవారం రోజు కమిషనర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మీ అందరితో కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక రోజు ముందే వచ్చి కూర్చునేతలు మొదలు పెట్టారు అంటే దీని అంతరాయం ఏంటనేది అధికారులు అడగడానికి నేను వచ్చా. ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్య తరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా? దానికి వ్యతిరేకం. అడ్డగోలుగా కూలగొట్టడాలు చేయటాలు అనేది మంచి పద్ధతి కాదు ఎవరైనా కూడా. ఎందుకంటే నేను ఎప్పుడే చెప్పా, గతంలో హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు.